అనుపమ పరమేశ్వరన్ తన బాధంతా సోషల్ మీడియాలో వ్యక్తం చేసింది. లేదంటే ఒక వీడియోలో అనుకోండి. కానీ నిజంగా ఆవిడని ధ్రువ్ అంటే మన విక్రమ్ కొడుకు ఉన్నాడు కదా, అతను ప్రేమించినట్టు తర్వాత వేధించినట్లు ఆవిడ మాటల తాలూకు సారాంశం. అతనా కాదా అని కొంతమంది కన్ఫ్యూజన్. అతను అవునో కాదు ఆ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఒకటి, ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చాను అని చెప్పడం ద్వారా ఆవిడ ఏం చెప్పదలిచింది అంటే, ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ తనని అప్రోచ్ అవ్వచ్చు, ఇకపై మీరు అనుకునేలాగా ఇబ్బందులు కలగవు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా కెరీర్ బిగినింగ్లోనే ఎవరినైనా ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, అదంతా ఓకే. కానీ సినిమా రంగంలోనే తమ కెరీర్ ఉంది అనుకున్నప్పుడు ఇలాంటివి ఏం చేస్తాయంటే వాళ్ళకున్న క్రేజ్ని ప్రేక్షకుల దృష్టిలో తగ్గించడం అటు ఉంచితే బయట ప్రొడ్యూసర్లకి ఇబ్బందులు. సెట్స్ మీద టైంకి రాకపోవచ్చు, లేదు అతను ఈవిడ్ని ప్రమోట్ చేయొచ్చు, ఈవిడ అతనని ప్రమోట్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏమైనా జరగచ్చు. ఈ మధ్యలో దర్శకులకు నిర్మాతలకి ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పేసి కొంతమంది ఇలాగ ప్రేమాయణంలో మునిగిపోలే గంటల్ని ఎంకరేజ్ చేయరు తమ సినిమాల్లో. మనకెందుకు వచ్చిన సాగు, వాళ్ళు సెట్లో షూటింగ్ వదిలేసేసి కారవాన్లో టైం గడుపుతారు ముచ్చట్లతో అని చెప్పేసి. ఈ క్రమంలో ఏంటంటే ఆవిడ ఎదుర్కొన్న మానసిక హింస, శారీరక హింస వీటి గురించి చెప్తుంది. అంతకుముందు ఐశ్వర్యరాయ్ కూడా ఇలానే చెప్పింది ఒక పేద నటుడి గురించి. అదైతే అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు లవ్లో ఉన్నారా, రిలేషన్లో ఉన్నారా పక్కన పెట్టండి, మీరు అది చట్టబద్ధం చేసుకోండి. చట్టబద్ధం చేసుకున్నప్పుడు మీరు ఎదుర్కొనే హింస చట్ట వ్యతిరేకం కూడా అవుతుంది కాబట్టి కేసులు పెట్టచ్చు. బట్ దానికి ముందే ఇలా ప్రేమాయణం అని చెప్పి చేసుకొని తర్వాత వాడు నన్ను హింస పెట్టాడు, నేను భరించలేకపోయా బాధను అనే బదులు అయితే ఇక్కడ ఈ అమ్మాయి చాలా తెలివిగా ప్రేమించినటువంటి 3 నెలల్లోనే పెళ్లి చేసుకున్నాము, అలా చేద్దాం ఇలా చేద్దాం అనడం ద్వారా నా కెరీర్ని శాసించాలనుకున్నాడు అతను అని చెప్పడం ద్వారా ఏం చేసిందంటే మంచి పని చేసింది. చాలా తొందరగానే బయటకు వచ్చాను అన్నట్లు. మెడలో విక్టింగ్ కార్డు వేసుకొని నాన్న రచ్చ చేసే వాళ్ళకన్నా కూడా ఇలాంటి బెటర్, వీలైనా తొందరగా బయటికి వెళ్ళిపోతాను. అయితే దీనివల్ల ఆమెకి క్యారెక్టర్లు వస్తాయా లేదా అని పక్కన పెడితే ఇంత అందము మంచిగా నటించే చాకచక్యం ఉన్నటువంటి నటి ఎందుకు తెలుగులో, అంటే మనకి తెలుగే కాబట్టి ఏది మనం చూసింది, తెలుగులో ఎందుకు ఛాన్సులు రావట్లేదు అనే వాళ్ళకి ఇది ఒక సమాధానం అయి ఉంటుంది. ఓహో, ఈ అమ్మాయి కెరీర్ని ఇతను శాసించాడు లేదంటే అడ్డుపడ్డాడు అనేది కాస్త కూస్త అర్థమవుతుంది. ప్రతి సినిమాని అతను బ్రేక్ చేసి ఉండకపోవచ్చు, కానీ అతను ఈమె కెరీర్కి ఒక స్పీడ్ బ్రేకర్గా మారాడు అనేది మాత్రం ఆ మాటలు బట్టి అర్థమవుతుంది. సో ఎవడిది తప్పు ఒప్పు అని చెప్పడానికి మనం ఇవ్వడం, కానీ సోషల్ మీడియాలో అందరి ముందు ఈ విషయం ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం అదనమాట.